బడ్జెట్ తొలిసారి 3,00,000 కోట్ల రూపాయలు దాటింది. గతంతో పోల్చుకుంటే కనుక రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంచనా వేసింది తొలిసారి 3,00,000 కోట్ల మార్కు దాటింది. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఈ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అయింది. అయితే ఇక్కడే అసలు పాయింట్ అలా వ్యవసాయ బడ్జెట్ 48,341 కోట్లు, అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి కలిపి 9,400 కోట్లు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కలిపి ఇక్కడ లెక్క వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో 10,000 నుంచి 20,000కు ప్రభుత్వం పెంచింది కూడా ఇప్పుడు అమలు చేయబోతున్నారు. 1,22,968 మంది మత్స్యకార కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీళ్ళందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డబ్బులు వేయబోతూ ఉన్నారు. మరోవైపున రైతులకి సంబంధించినంత వరకు 6,300 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకి 6,026 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది అసలు పాయింట్ ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయటం. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, దాంతో ఏ పని జరగకుండా జరిగిపోయిన రికార్డులు చూపెట్టుకుంటూ డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళతో వ్యవసాయానికి వాడతారా, దానికి ఒప్పుకోబోతున్నారా కూలీలు? చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కనుక సక్సెస్ అయితే అద్భుతం, ఫెయిల్ అయితే తిరుగుబాటు అవుతుంది.